ప్రియులారా, బాగున్నారా మీరందరూ? మరొకసారి ఈ సమయము కార్యక్రమంలో కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ గెత్సెమనే అపోస్తలిక్ ఫెయిత్, గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ తరుణాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వర్తమానము ద్వారా, ఈ కార్యక్రమము ద్వారా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాల్లోనికి, మీ బిడ్డల మధ్యకు ఆయన నామంలో ప్రవేశింపబడునుగాక. దేవుని వాక్యాన్ని ఈ సమయం మనం ధ్యానించుకుందాం. ఈ దినం ప్రియులారా, కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు మనలను ఆదుకునేవాడు, దేవుడు మనలను ఆదరించేవాడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆదుకొని ఆదరించే సమయ సందర్భాన్నే అక్కడ దేవుని వాక్యములో మనం చదివినప్పుడు, మనం భారం భరిస్తున్నప్పుడు, భారములో ఉన్నప్పుడు, కృంగి నలిగినప్పుడు మన భారాన్ని ఆయన అంటున్నాడు కదా, దేవుని మీద మోపమంటున్నాడు, ఆయన మీద మోపమంటున్నాడు. మన భారమును ఆయన మీద మోపినట్లయితే ఆయన మనలను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఈ సమయము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో వాక్య భాగములో నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు ఏ భారాన్ని మోస్తున్నారో, ఏ భారము భరిస్తూ ఉన్నారో, ఎలాంటి భారములో మీరు కృంగి ఉన్నారో, ఈ వర్తమానము ద్వారా ఈ సమయము నీ కుటుంబంతో పరిశుద్ధాత్మ దేవుడు వాక్య భాగములో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నీ భారమును మోసేవారు, నీ భారమును భరించేవారు, నీ భారములో నిన్ను ఆదుకునేవారు ఎవరు లేదని నీవు నిరాశతో కృంగి ఉన్నట్లయితే, సహోదరి సహోదరుడా, మిత్రమా, యవనస్తుడా యవనస్తురాలా, ఈ గెత్సెమనే ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ భారము ఆయన మీద మోపము, ఆయన మిమ్మలను ఆదుకునే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథములో నుండి 22వ సంకీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా మనము చదువుకుంటామండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమోనని అందురు. ఈ 22వ కీర్తన మొదటి భాగము నుండి మనం చదివినప్పుడు ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల ప్రవచనమై ఉన్నది. ఇక్కడ దావీదు ఒక ప్రవక్తగాను క్రీస్తుకు సాదృశ్యముగా మారుతూ ఉన్నాడు. క్రీస్తుకు సాదృశ్యంగా శ్రమల పాలవుతున్నప్పుడు దావీదును గూర్చి ఇతరులు పలుకుతున్న మాటలను ప్రియులారా ఉద్దేశపూర్వకంగా అక్కడ లిఖింపబడుతూ ఉన్నది. అది ఏమై ఉన్నదంటే, వారు అంటున్నారు కదా, ఈ శ్రమలలో, ఈ బాధలలో, ఈ కష్టాలలో అతని భారము దేవుని మీద మోపునట్లయితే అతడు ఆదుకుంటాడేమోనని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మనం భారం భరించేటప్పుడు, శ్రమలలో మనం ఉన్నప్పుడు, కష్టాలలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఇతరులు మనల్ని చూచి అవమానపరిచి ఎగతాళి చేసి గేలి చేసేవారే కానీ మనల్ని ఆదుకునేవారు కాదు. దేవుని వాక్యములో క్రీస్తుని తండ్రి ఆదుకున్నాడు. ఇదిగో దావీదు దేవునికి ఇష్టడు గనుక దావీదుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదుకొని ఉన్నాడు. ఈరోజు నా దేవుని వాక్యముల నుంచి శ్రమల పాలై, కష్టాలలో, కరువులలో నిమగ్నమై నలిగి ఉన్న నిన్ను ఆయన ఆదుకుంటానికి ఇష్టపడుతున్నాడు. నీ భారము ఆయన మీద మోపినట్లయితే, నీకున్న సమస్య ఆయనకు తెలియపరిచినట్లయితే ఆయన నిన్ను ఆదుకోవటానికి ఇష్టపడుతున్నాడు. వాక్యములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు, దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియపరచండి. దేవునికి తెలియపరచండి. దేనిని గూర్చి మీరు చింతించవద్దు, చింతపడవద్దు. ఈరోజు వర్తమానాన్ని వింటున్న మీరు ఏ భారాన్ని గూర్చి చింతపడుతున్నారో,
ఏ యొక్క సమస్యను గూర్చి మీరు చింతపడుతున్నారో, ఏ యొక్క సమస్యను గూర్చి ఈ దినము మీరు చింతపడుతున్నారు మీ కుటుంబాల్లో, ఈరోజు దేవుడు వాక్యములో నుంచి ఈ వర్తమానాన్ని వింటున్నా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేనిని గూర్చి మీరు చింతపడవద్దు. నీ ఇంటి కార్యాలు, నీ ఇంటి ఆశీర్వాదాలు, నీ ఇంటి సమస్యలను గూర్చి ఈరోజు వర్తమానాన్ని వింటున్న నీవు చింతపడుతున్నావేమో, కృంగి ఉన్నావేమో, నలిగి ఉన్నావేమో. సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్య భాగంలో నుంచి ఈ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమంలో సూటిగా వర్తమానము ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేనిని గూర్చి చింతించవద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయనకు తెలియపరచండి. నీ భారం ఏమై ఉన్నదో, నువ్వు ఏ భారాన్ని మోస్తూ ఉన్నావో, ఎలాంటి భారాన్ని నువ్వు భరిస్తూ ఉన్నావో ఈరోజు దేవునికి తెలియపరచు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను హెచ్చరించేది ఏమై ఉన్నది అంటే, నీ విషయాలను నీవు ఆయనకు తెలియపరచు. మనుషులకు తెలియపరుస్తున్నావేమో, బంధువులకు తెలియపరుస్తున్నావేమో, ఇదిగో నువ్వు అక్కడికి ఇక్కడికి నిరాశగా నీవు తిరుగుతూ ఉన్నావేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీవు దేవునికి తెలియపరచు. నీ కార్యక్రమం ఏమై ఉన్నదో, నీ అవసరత ఏమై ఉన్నదో, నీ అక్కర ఏమై ఉన్నదో, నువ్వు ఎలాంటి పరిస్థితి ప్రభావాలలో ఉన్నావో, నువ్వు ఎలాగ నలిగి నిరాశగా ఉన్నావో, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ భారాన్ని ఆయన మీద మోపు. నీవు ఆయనకు తెలియపరచినట్లయితే ఆయన నీ భారమును మోసేవాడై ఉన్నాడు. నీ భారమును ఆయన భరించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో నుంచి చక్కగా ఆయన నీలో ఉన్న భారాన్ని గూర్చి ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎలాంటి భారాన్ని భరిస్తూ, ఎలాంటి భారమును మోస్తూ, ఎలాంటి భారముతో నువ్వు నలిగిపోతున్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ భారమును ఆయన భరించి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. ఏదో భారాన్ని మోస్తున్నావు, ఏదో భారము నీకు చాలా బరువుగా ఉన్నది, ఏదో భారము నిన్ను కృంగతీస్తూ ఉన్నది. ఈరోజు నీ భారమును ఆయన భరించి ఆయన నీ శ్రమలో, నీ సమస్యలలో విడుదలను కలుగు చేయబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యములో నుండి ప్రియులారా, మన దేవుడు మన భారమును భరించువాడు. మన దేవుడు మన భారములను ఆయన భరించి మనకు విడుదల ఇచ్చేవాడే ఉన్నాడు. చూద్దాం దేవుని వాక్యములో నుండి మీ కుటుంబాలలో మరి ఎలాంటి భారముతో ఉన్నారో, దేవుడు ఎలాంటి భారాన్ని మీకు తీర్చనై ఉన్నాడో దేవుని వాక్యములోనికి వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో పరిశీలించుకొని మన వివాదాలు తీర్చుకుందాం. 3 భారాలు ఈ రోజున నీ కుటుంబంలో విడుదల కలగబోతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 భారాలను ఆయన నీ కుటుంబముల నుంచి విడుదలిచ్చి ఆశీర్వదించబోతున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటి భారము ఏమై ఉన్నది అంటే, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ప్రియులారా, అబ్రహాము దేవుడు పిలిచి ఆయన వెళ్ళమనే స్థలాలకు అంతా కూడా ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి వెళుతూ ఉన్నాడు. అబ్రహాం అంట 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు దేవుడు పిలిచాడు. ఆ కింద వచనాలు 7, 8 వచనాల్లో దేవునికి లోబడి అబ్రహాము గారు ప్రియులారా బేతేలు హాయి అనే ప్రాంతానికి అతడు వెళ్ళినప్పుడు, గుడారం వేసి నివసిస్తున్నప్పుడు ఆ ప్రాంతములోనంట కరువు భారముగా ఉన్నది. కరువు ప్రియులారా భారముగా ఉన్నందున అబ్రహాము అక్కడ ఆ కరువుని తట్టుకోలేకపోయాడు, ఆ కరువుని అనుభవించలేకపోయాడు. ఆ కరువులో తాను నిలబడలేకపోయినప్పుడు దేవుడు అతన్ని పిలిచి ప్రియులారా ఆ స్థలములో నుండి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి భారము ఏమై ఉన్నదంటే కరువు భారము. అబ్రహాము వెళ్ళిన స్థలములో అతనికి భారం ఏమై ఉన్నది అంటే కరువు చాలా భారంగా ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మూలవాక్యం 55వ కీర్తన 22లో మనం చదువుకున్నాం కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఏంటి నీ భారము ఈరోజు నీ కుటుంబములో అంటే, చాలా క్రైస్తవ కుటుంబాల్లో, దేవుణ్ణి అంగీకరించిన కుటుంబాల ప్రియులారా పట్టి పీడించే సమస్య ఏమై ఉన్నదంటే కరువు. ఎంత సంపాదించినా,
ఎంత కూడబెట్టినా, ఎంత జీతం వచ్చినా అప్పులు తీరలేని కరువు, సమస్యలు తీరలేని కరువు, ఇంటిలో ఎంత ధనం వచ్చినా సమృద్ధి ఆహారము లేని కరువు. ప్రియులారా, బిడ్డలు ఫీజుల్లో, వడ్డీ రుణాల మధ్య, మరి వస్తు వాహనాలు కొనే విషయాలలో అన్నిటిలో కూడా మనము సమృద్ధి లేకుండా కరువులో ఉంటున్నాం. మిత్రమా, ప్రియులారా, నీ ఇంటిలో ఏ కరువు భారంగా ఉన్నదో, ఆహార పదార్థాలు కరువుగా ఉన్నదా, ధనము నీ జీవితంలో కొదువుగా ఉండి కరువుగా ఉన్నదా, వస్త్రము లేకుండా నీవు కరువును భరిస్తూ ఉన్నావా? నీ విషయాల్లో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు వాక్య భాగములో నుండి. ఏ కరువు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది, నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉన్న కరువును విడుదల ఇవ్వటానికి, మీ గుడారములో ఉన్న కరువును లయపరచటానికి ఈ వర్తమానము ద్వారా ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. బైబిల్ గ్రంథములో అబ్రహాము వెళ్ళిన స్థలములో, ఆ ప్రాంతములో కరువు అతనికి గొప్ప భారముగా ఉన్నది. మిత్రమా, ప్రియులారా, ఏ భారాన్ని నువ్వు భరిస్తున్నావు? ఇలాంటి కరువు నిన్ను కృంగదీస్తూ ఉన్నది. లేమిలో దారిద్రతను ఇదిగో నీ జీవితంలో అనుభవిస్తూ నలిగి ఉన్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ భారమును ఆయన మీద మోపుము. మొదటి భారం ఏమై ఉన్నదంటే అది కరువు భారము. కరువు భారము. ఈరోజు ఈ వర్తమానము ద్వారా, ఈ టీవీ కార్యక్రమము ద్వారా నీ ఇంటిలో ఏదో కరువు ఉన్నది. ఆ కరువు విడుదల కలగబోతుంది. నీ ఇంటిలో ఏదో కరువు నిన్ను కృంగదీసి నాశనము చేస్తూ ఉన్నది. ఆ కరువు యేసు నామములో, శక్తి కలిగిన నామములో, పరిశుద్ధాత్మ నామములో విడుదలను ఆత్మదేవుడు అనుగ్రహించినై ఉన్నాడు. దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు కీర్తన గ్రంథము 33వ కీర్తన 18వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రియులారా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులో కాపాడుటకును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో వారి ప్రాణమును, వారి శరీరమును కరువులో నుండి కాపాడుటకు ఇదిగో నీవు, నీ ఇంటిలో కరువు భారం ఉన్నది. నీ ఇంటిలో ఉన్న కరువు భారములో నీ ప్రాణము కృంగిపోతుంది. నువ్వు నలిగిపోతూ ఉన్నావు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించినై ఉన్నాడు. దేవుని వాక్యములో చదువుతున్నాం, నీ భారమును ఆయన మీద మోపినట్లయితే, వాక్య భాగములో పరిశుద్ధాత్మ దేవుడు ఇది మనందరితో మాట్లాడి ముచ్చటించి ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, మన శరీరములను, మన ప్రాణములను ఆయన కరువు కాలములో కాపాడి మనలను ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. బైబిల్లో కీర్తన గ్రంథము 37వ కీర్తనలోనికి వచ్చినప్పుడు 19వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ప్రియులారా, ఆపత్కాలమునందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. నీ ఇంటిలో కరువు భారంగా ఉన్నది. నువ్వు భరించలేని పరిస్థితిలో ఉన్నది. జీతం తెస్తున్నావు కానీ అది మిగలటం లేదు. నీకు రాబడి వస్తుంది కానీ అది నీ ఇంటిలో, ప్రియులారా, స్థానం లేకుండా వెళ్ళిపోతూ ఉంది. అన్ని విషయాలలో ఇదిగో నువ్వు కొదువుతో, లేమితో, కరువుతో ఉన్నావు. వాక్యములు అంటున్నాడు, ఆపత్కాలమున వారు సిగ్గునందరు. బైబిల్ చెప్తుంది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాము కదా. నువ్వు ఎలాంటి కరువులో ఉన్నావో దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఇప్పటి వరకు సిగ్గుపరచబడ్డావు. కరువులో, లేమిలో, నలిగి నిరాశగా నీవు సిగ్గుపరచబడి, అవమానపరచబడి, కార్యాలు, ఆశీర్వాదాలు లేకుండా తల వంచుకున్నావు. దేవుడు అంటున్నాడు వాక్య భాగములో నుండి 37:19 కీర్తన గ్రంథములు అంటున్నాడు, ప్రియులారా, నీవు సిగ్గునందవు. నీ ఇంటిలో కరువు లేకుండా కరువు భారముల నుండి ఆయన విడుదలను కలుగు చేసేవాడు. చూద్దాం ప్రియులారా, ఆయన రెండవది, నీ భారాన్ని ఆయన మీద మోపినట్లయితే ఆయన నీ భారము ఏమిటి ఆయన విడుదల కలుగు చేసేదంటే, ఒకటి కరువు. రెండవదిగా బైబిల్లో మనం చదువుకున్నప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ఏబు గ్రంథము 23వ అధ్యాయములో 2వ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. 23వ ఏబు గ్రంథములో, ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో
రెండవ వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. నేటి వరకు ఆ. నేను మొరలడిచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. రెండవ భారం ఏమై ఉన్నదంటే, రెండవ భారము నీ ఇంటిలో దేవుడు విడుదలిచ్చి తొలగించేది ఏమై ఉన్నదంటే వ్యాధి భారం. వ్యాధి భారం, ఒకటి కరువు భారం. ప్రియులారా, సమృద్ధి లేదు, ఆశీర్వాదము నిలబడటం లేదు, వచ్చిన ధనము వచ్చిన దారి వెళ్ళిపోతుంది. రెండవ భారం ప్రియులారా, దేవుని వాక్యములో వ్యాధి భారం. వ్యాధి భారం అనగా బలహీనత, రోగము. ఏ రోగముతో, ఏ బలహీనతతో, ఏ వ్యాధితో నలిగి ఉన్నావో, శరీరం అన్న తర్వాత వ్యాధి, బలహీనతలు, రోగాలు వస్తాయి. దేవుని వాక్యములో ప్రియులారా, ప్రవక్తలైన వారు వ్యాధి, రోగాలు, బలహీనతలను వారు భరించారు. అయితే దేవుడు వారి వ్యాధి భారము నుండి, వారి బలహీనతల్లో నుండి, వారి రోగముల నుండి ఆయన వారికి స్వస్థపరిచాడు, వారికి విడుదలిచ్చాడు. దేవుడు స్వస్థపరిచేవాడు. ఈ వర్తమానాన్ని వింటున్న నీవు, నీ ఇంటిలో నువ్వు నలిగి కుమిలిపోతున్న వ్యాధితో, రోగముతో, బలహీనతతో ఈ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలలో విశ్వాసముంచు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ వ్యాధి విడుదల కలుగుతుంది. నీ శరీరములో, నీ ఇంటిలో ఉన్న బలహీనత యేసు శక్తి కలిగిన పరిశుద్ధ నామములో ఆయన స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసం ఉంచినట్లయితే. నయమాను దైవ సేవకుడు చెప్పిన ఆజ్ఞకు లోబడి ప్రియులారా విశ్వాసం ఉంచినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. దేవుని వాక్యములో ఆయన ఎక్కడ వాడినా కానీ కొత్త నిబంధనలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఇదిగో కుమారి, నీవు సమాధానముతో వెళ్ళని ఆయన పలికాడు. ప్రియులారా, నీలో విశ్వాసం ఉంటే, నీలో ప్రార్థన ఉంటే, నీలో పట్టుదల ఉంటే ఆయన నామములో స్వస్థతలు కలుగుతాయి. స్వస్థత లేదు, కార్యాలు లేవు అని సంఘాలు మారుతూ ప్రియులారా కొండలకి, అక్కడికి, ఇక్కడికి, కోనలకి, ఆ కూటాలు, ఈ కూటాలకు అని మీరు తిరిగి వెళుతూ ఉన్నట్లయితే మీకు స్వస్థత కలగదండి, ఆశీర్వాదం కలగదు. ప్రియులారా, నీవున్న సంఘములో, నీవున్న ఇంటిలో, నీవు అంగీకరించిన దేవుని సన్నిధిలో నీ విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు. ఈ వర్తమానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో వ్యాధి, ఏదో రోగము, ఏదో బలహీనత నిన్ను కృంగదీస్తూ ఉన్నది. ఈరోజు విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు ప్రియులారా, నీకు స్వస్థత కలుగుతుంది. బైబిల్లో మనం చూస్తున్నాము కదా, ఆయన రెండవ భారము మన జీవితాలు విడుదల కలుగు చేసేది ఏమిటంటే వ్యాధి భారము. ఏ వ్యాధితో ఉన్నా, ఏ బలహీనతతో ఉన్నా, నీ కుటుంబం ప్రియులారా హాస్పిటల్కు తిరగలేకపోతున్నారా? వస్తున్న ధనాన్ని ఖర్చు పెడుతూ మీ జీవితంలో ఏమీ మిగలలేని పరిస్థితిలో ఉన్నారా? మీ శరీరములో మరి కొంచెమైనా స్వస్థత లేదా? యెషయా గ్రంథకర్త అంటాడు దేవుని వాక్యములో మొదటి అధ్యాయము 5-6 వచనాలలో, శిరస్సు నుంచి అరికాలు వారికంట కొంచెము కూడా ఏమీ లేదంటే స్వస్థత లేదు, స్వస్థత లేదు. నడినెత్తి వరకు ప్రియులారా పచ్చి పుండుల చేత మానవుడు ఏమవుతున్నాడంటే బలహీనంగా ఉన్నాడు. శారీరకమైన బలహీనతే కాదు కానీ హృదయానికి కూడా పడి పీడించే బలహీనత ఏమై ఉన్నదంటే ప్రియులారా పాపం అనే బలహీనత. ఈ పాపం అనే బలహీనతను ఒప్పుకున్నట్లయితే, నీ హృదయంలో నుండి పాపాన్ని నువ్వు కప్పుకోకుండా పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరించి విడిచిపెట్టినట్లయితే, ఎప్పుడు పాపాన్ని విడుస్తావో, పాపమునకు దూరంగా ఉంటావో, పాపము చెయ్యవో, అప్పుడు నీ జీవితంలోనికి వ్యాధిలో విడుదల కలుగుతుంది, స్వస్థత నీకు కలుగుతుంది. ప్రియులారా, ఆరోగ్యాన్ని ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా నీ ఇంటిలోనికి స్వస్థత వస్తుంది, నీ ఇంటిలోనికి ఆరోగ్యం వస్తుంది, నీ శరీర వ్యాధిలో విడుదల కలుగుతుంది. ఇప్పుడే శిరస్సు నుంచి అరికాల వరకు నీ శరీరము తాకబడుతుంది. నరాలు, కీళ్ళు, ఎముకలను ఆయన వాక్యము ద్వారా ఆయన ముట్టబోతున్నాడు. దానికి ఆధారంగా మనం చూచినప్పుడు దేవుని వాక్యములో, బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయము 28వ వాక్య భాగములో ఇలాగా వ్రాయబడి ఉన్నదండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు. ఆయన వెంటనే రోగాలు స్వస్థపరచలేదు, వెంటనే వ్యాధికి విడుదల కలిగిలేదు. ముందు ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. సువార్తను నమ్ము, దేవుని వాక్యం హృదయంలో చేర్చుకో. వాక్యము నిన్ను బలపరుస్తుంది,
వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. స్వస్థతలు ఉన్నాయండి ప్రియులారా. దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు. ఎప్పుడంటే ఇదిగో నీ హృదయంలో ఉన్న పాపమును నువ్వు ఒప్పుకున్నట్లయితే. అక్కడ ముందు ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ తర్వాత సువార్తను అంగీకరించిన వారి జీవితాలలో ప్రతి విధమైన వ్యాధిలో నుండి ఆయన ఏమనుగ్రహించాడంటే ఆయన స్వస్థతను కలుగు చేశాడు. ఈరోజు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఏ బలహీనతతో కృంగి ఉన్నావో, ఆత్మదేవుడు నీ వ్యాధి బలహీనతలను ఆయన తాకి స్వస్థపరచబోతున్నాడు, విడుదల అనుగ్రహించబోతుంది. ఈ కార్యక్రమాన్ని ముగియటానికి ముందు నువ్వు విశ్వాసం ఉంచు. ఇదే కార్యక్రమము ద్వారా, ఈ టీవీ వాక్యము ద్వారా గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రియులారా నీ ఇంటిలోనికి ఇదిగో నీ కరువు భారం తీరుతుంది. ఒకటి. రెండవది నీ వ్యాధి భారములు ఆయన విడుదలను కలుగు చేయబోతున్నాడు. మూడవదిగా మనం దేవుని వాక్యంలో చదువుకున్నప్పుడు, మూడవదిగా ప్రియులారా నీ భారమును ఆయన మీద మోపినప్పుడు, నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు. ప్రియులారా అక్కడ మీరు చదువుకోండి. 11వ అధ్యాయము 1, 11, 2, 11, 3వ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు ఇశ్రాయేలీల మీద ఏ భారం ఉన్నదంటే, వారు ఏ భారాన్ని మోస్తూ ఉన్నారంటే వారు శ్రమల భారమును మోస్తున్నారు. వారు శ్రమల భారం. మూడవది, దేవుడు నీ కుటుంబములో, నీ ఇంటిలో, నీ గుడారములో నీ భారం ప్రియులారా దేవుని మీద మోపినట్లయితే ఆయన శ్రమల భారములో విడుదల ఇవ్వబోతున్నారు. నువ్వు భారముతో శ్రమలు అనుభవిస్తున్నావు. భార్య భర్తలు మీరు శ్రమలు అనుభవిస్తున్నారు. మీ కుటుంబం శ్రమలు అనుభవిస్తున్నారు. నాతోటి దైవ సేవకుడా, సేవకురాలా, నువ్వు ఏ విషయంలో భారాన్ని, శ్రమను నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నావు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా మీద రాజ్య సువార్త భారము మోపబడి ఉన్నది అంటున్నాడు. ఒకవేళ నాతోటి దైవ సేవకులైన మీతో నేను దైవ సేవకుడిగా చెప్పే వాగ్దానపు వాక్యము ఏమై ఉన్నది అంటే, మిత్రమా ప్రియులారా, ఇదిగో మీ భారము దేవుని మీద మోపండి. మీరు ఎలాంటి శ్రమలో ఉన్నా ఆయన మీ శ్రమలో విడుదలను అనుగ్రహించబోతున్నాడు. మీ శ్రమలో ఆయన బలమైన కార్యాలు చేయబోతున్నాడు. మీ శ్రమలో ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఏమంటున్నాడు? శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మారెదను. కాబట్టి ప్రియులారా, మిత్రమా, మీతో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్లో మూలవాక్యము కీర్తన 55 కీర్తన 22లో నీ భారము యెహోవా మీద మోపుము. మీరు ఎలాంటి భారముతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా దేవుని మీద మోపండి. ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన ఆదుకునే భారం ఏమై ఉన్నదంటే 3 భారాలు. ఒకటి, కరువు భారములో విడుదల. రెండవది, వ్యాధి భారములో విడుదల. రెండవది, నీ శ్రమల భారములో విడుదల అనుగ్రహించినై ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. వర్తమానము ద్వారా దేవుడు ఇదిగో ఈ వాక్యములో ఉన్న 3 ఆశీర్వాదాలను మీ జీవితాలు అనుగ్రహించి ఆయన ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ఉన్న స్థలంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. ఈ 3 భారాలను ఆత్మదేవుడు విడుదల అనుగ్రహించినై ఉన్నాడు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన దేవా, స్తోత్రాలు. నీ ప్రియులు ఈ కార్యక్రమాన్ని విన్నారు. వర్తమానం ప్రభువా, వారు ఏ భారములో ఉన్నారో వారి భారం నీ మీద మోపుతుండగా ఈరోజు 3 భారాలు విడుదల కలుగు చేస్తానన్నావు. నీ బిడ్డలకు విడుదల ప్రభువా, ఆశీర్వది తండ్రి. ఈ 3 ఆశీర్వాదాలను అనుగ్రహించి మేలులతో నింపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన క్రీస్తు కృప సదా తోడై ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.